ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం ఉంది. ఈ బస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు చూపించి మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత బస్సు పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులు. మహిళలతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ మహిళలు అయితే కూడా పెద్ద ఎత్తున ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే చేరుకున్నారు. ఈ రోజు నుంచి కూడా మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. స్టూడెంట్స్ మరియు కొంతమంది టీచర్లు అయితే ఉన్నారు. వారిని అడిగి ఉచిత బస్సు వారికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అలాగే ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన ఈ ఉచిత బస్సు పథకాన్ని ఈరోజు ఆగస్టు 15వ తారీఖు సందర్భంగా కూడా ప్రారంభం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది టీచర్లు అయితే ఉన్నారు. వారిని అడిగి ఈ పథకం వారికి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే స్టూడెంట్స్కి ఈ పథకం వల్ల ఏం ఉపయోగం జరుగుతుందని వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ పథకం వల్ల మహిళలకి ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది అనుకుంటారు? ఈ పథకం పెట్టి చాలా మంచి పని చేశారండి రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ మాకు మేమైతే ఆదిత్య డిగ్రీ కాలేజ్లో నేను పనిచేస్తున్నాను తెలుగు అధ్యాపకురాలుగా. మా స్టూడెంట్స్ చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే చాలామంది బస్సు ప్రాబ్లం వల్ల చాలామంది లేట్ రావడం, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి చాలా వరకు కూడా అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. పాకెట్ మనీగా కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి వచ్చే బర్డెన్లో కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ పెట్టినందుకు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. మేడం, అలాగే ఇప్పుడు మీరు దూర ప్రాంతాల నుంచి వస్తారు. గతంలో ప్రైవేట్ పాసులు తీసుకునేవారు. అప్పుడు మీకు ప్రైవేట్ పాస్ వల్ల ఎంతకు వచ్చేది, ఇప్పుడు దానివల్ల మీకు ఇప్పుడు ఎంత మిగిలిపోతుంది? అలా ఇంకా స్టూడెంట్స్ పాస్ కూడా చాలామంది కొంతమంది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా పేరెంట్స్ ఇస్తేనే కానీ కొనలేని పరిస్థితి. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎంతవరకు ఉపయోగం పొందుతుంది అంటారు? అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా చాలా ప్లస్ అవుతుంది. దానిపై మీరు ఏం చెప్తారు? ఉద్యోగం చేసే మహిళలకైతే కనుక ఇది ఇంకా మేలుకరమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఉన్న బర్డెన్స్ని బట్టి వాళ్ళకి మళ్ళీ బస్ కోసం అని కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ వల్ల ఏదో ఒక విధంగా పిల్లలకి ఆర్థికంగా సహాయపడుతుంది. అలాగే మనకి ఇప్పుడు 2,000 రూపాయలు పైగానే నెలకి మనకి ఖర్చు అవుతుంది స్టూడెంట్ పాస్లో అయితే 3 నెలలకి చెప్పి. కానీ ఈ కాన్సెప్ట్ పెట్టడం వల్ల వాళ్ళు చాలా లబ్ధి పొందుతారండి. చెప్పండి అమ్మా, మీరు అంటే గతంలో స్టూడెంట్ పాస్ కోసం ఎంత ఖర్చు ఇవ్వాల్సి వచ్చేది, అలాగే స్టూడెంట్ పాస్ కోసం మీ పేరెంట్స్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు దానిపై మీరు ఏం చెప్తారు? అంటే అది మీకు కాలేజీ ఫీజుల పర్పస్, ఇంకా బుక్స్ కొనుక్కోవడానికో మీకు వేరే పర్పస్ కూడా ఆ అమౌంట్ అయితే ఉపయోగపడుతుంది. దానిపై మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ వల్ల అయితే స్టూడెంట్స్కి పాకెట్ మనీ కింద సేవ్ అవుతుంది. పైగా పేరెంట్స్కి కూడా దీనివల్ల ఈ కాన్సెప్ట్ వల్ల ఫ్రీగా వచ్చేస్తున్నాం, ఫాస్ట్గా వస్తాం, పైగా మనీ ఎక్కువ, మళ్ళీ దీనికి కాలేజ్కి లేట్ అవ్వదు, క్లాసెస్కి ఫాస్ట్గా అటెండ్ అవుతాం అన్నమాట. స్టూడెంట్స్కి అయితే చాలా బెటర్, అందరికీ పెట్టారు కాబట్టి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఉచిత బస్సు వల్ల మహిళలకు కానీ ఇటు స్టూడెంట్కి కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అందరిది ఒకే స్టేజ్లో ఉండదు. ఏమైనా కూడా కొందరు లో ఉండొచ్చు, కొందరు హై ఉండొచ్చు అనేది. ఇప్పుడు ఇంత బస్ పాస్ ఫ్రీగా ఉండడంతో కొంత అయినా మిగులుతుంది. ఆ మిగలడంలో ఇది వేరే దానికి బుక్స్ పర్పస్, డ్రెస్ పర్పస్ ఏదో ఒకటి పర్చేస్ చేయొచ్చు. సో చాలా యూజ్ అవుతుంది బస్ పాస్ అన్నది దేనికైనా కూడా. యాక్చువల్లీ ఇట్స్ ఏ గుడ్ పాలసీ. మాకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము బస్ పాస్కి ఖర్చు పెట్టే డబ్బులతో బుక్స్ కొనుక్కోవచ్చు, ఆర్ఎల్స్ మా పాకెట్ మనీ సేవ్ చేసుకోవచ్చు. నేను చాలా లాంగ్ నుంచి కూడా కాలేజ్కి వస్తున్నాను. నేను యాక్చువల్లీ హాస్టలర్ని. సో నా హాస్టల్ ఫీజు సేవ్ అవుతుంది ఫ్రీ బస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే. సో ఇట్స్ గుడ్. ఇక్కడ మనతో పాటు మరి కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి ఉచిత బస్సు వారికి ఎలా ఉపయోగపడుతుందని వారి మాటలోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఉచిత బస్సు మహిళలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు గతంలో దీని మీద చాలా అపోహలు అమలు చేస్తారా అన్న ఊహాగానాలు అయితే వచ్చినాయి. కానీ వాటన్నిటిని పటాపంచులు చేస్తూ ఈరోజు ఆగస్టు 15 రోజున మహిళలకైతే ఉచిత బస్సు సదుపాయాన్ని ఇవ్వడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి చెప్పండి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అని మరొక్కసారి ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం ద్వారా మరొక్కసారి రుజువు చేసుకున్నారు. రాజమండ్రిలో జరిగిన మహానాడులో ఏదైతే
స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకి 6 హామీలు ఇచ్చారో అందులో భాగంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో పోటీ చేసిన దాంట్లో మేనిఫెస్టోలో ఆయన చెప్పిన దానిలో భాగంగా ఫ్రీ గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు పథకం అనేది ఆయన ప్రకటించినప్పటి నుంచి కూడా దీని మీద ఒక కార్యాచరణ అనేది చేస్తూనే ఉన్నారు గత సంవత్సర కాలంగా. అంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒక రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో ఈ కొన్ని చోట్ల అమలవుతున్న ఈ పథకంలో ఉన్న సాధక బాధకాలు అన్నీ కూడా ఒక కూలంకుషంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఒక వరంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అనేది మనం చెప్పుకోవచ్చు. మహిళలు ఆర్థికంగా నిలబడాలి అనే దాంట్లో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన అనేది ఉంటుందో అదే విధంగా స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా ఒక మహిళ ఏదైనా ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మహిళలకి ఉచిత బస్సు సదుపాయంతో ఇటు మహిళలకు కానీ ఉద్యోగం చేసే మహిళలకు కానీ ఇటు అందరికీ కూడా ఈ ఉచిత బస్సు వల్ల తమకు చాలా సేవ్ అవుతుంది. మరియు ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పాకెట్ మనీ నిమిత్తమో లేదంటే బుక్స్ ఇతర ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు అని వారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ అయితే 5 రకాల బస్సుల్లో ఈ సర్వీస్ని కనుక ఉచితంగా ఇవ్వబోతుంది. 0 టికెట్ సర్వీస్ పేరుతోటి మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దీనిపై మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాన్స్జెండర్లకు కూడా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో మహిళలు చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.